బలికొరవ మండలం వల్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 33వ మైలు వద్ద మంచినీరు తాగేందుకు కాలువలోకి దిగిన యువతి నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. వివరాల్లోకి వెళితే వల్లపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని మంగళవారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూ కాలువ వద్ద ఆగింది. నీటి వేగాన్ని గమనించకుండా దిగడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతురాలికి 2 చిన్న కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజలందరికీ ఒక హెచ్చరిక, ఇటీవల కాలంలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. దయచేసి కాలువల్లో దిక్కుండా జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లడం నివారించాలి. సంబంధిత అధికారులు ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని మా విజ్ఞప్తి. అసలు ముఖ్య సమాచారం ఏంటంటే, ఇప్పటి వరకు ఆమె మృతదేహం లభ్యం కాలేదు. స్థానికులు, పోలీసులు మరియు నీటి పారుదల శాఖ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ వీడియోని వెంటనే వల్లపల్లి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం అద్దంకి అప్డేట్స్ పేజ్ ని ఫాలో చేసుకోండి. థాంక్యూ.